హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ పచ్చడి అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోతాం, నేను ఎలా చేశాను అన్నది మీరు కూడా చూసేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ముందుగా వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చడి చేయాలంటే ముందు తాలింపు పెట్టుకోవాలి కదా, అందుకోసమని ఆయిల్ అయితే వేడైపోయింది. కొంచెం తాలింపు సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఒక్కొక్క టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ వేసుకోండి. అంటే మనం చేసే పచ్చడిని బట్టి మాట. ఇప్పుడు ఇవి చక్కగా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు. అసలు మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి సిమ్లో పెట్టేసుకొని. ఇక్కడైతే వేగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే వేసుకోండి. ఒక 5-6 అయితే వేస్తున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకుని అయితే అందులో ఈ ఫ్రై చేసిన తాలింపు అంతా తీసేసుకుని అయితే ఒక పక్కన వేసేసుకోండి, మిక్సీ జార్లో వేసేసుకోండి. అసలు మాడిపోకుండా జాగ్రత్తగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మొత్తం అంతా ఇంక ఇలా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో వచ్చేసి ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలి. ఇవి మీకు తెలుసు కదా ఎలా కడగాలి ఏంటి అన్నది. వేడి నీటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి వేడి నీటిలో ఇవి వేసేసి కాసేపు ఉంచినట్లయితే అందులో ఏమైనా పురుగు కానీ ఏదన్నా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. అలా క్లీన్ చేసుకుని తీసి తెచ్చుకున్న కాలీఫ్లవర్ అన్నమాట. దాంతోపాటుగా కొంచెం కాళ్ళు అన్నమాట. అవి కూడా మనం వేస్ట్ చేయకుండా అవి కూడా పచ్చడి చేసేసుకోవచ్చు. రెండు కలిపి అయితే నేను పచ్చడి చేస్తున్నాను. ఈ రెండు కలిపి చేయడం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి. మీరు కావాలంటే కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, లేదు కాడలతో చేసుకోవచ్చు, లేదు ఇలా నేను చేసినట్టుగా రెండు కలిపి కూడా పచ్చడి చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా రెండు కలిపి చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చక్కగా ఫ్రై చేసేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు, పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం అలా కలుపుతూ ఉండండి, కిందది అడుగు పట్టకుండా సమంగా వేగడం కోసం కొంచెం అలా కలుపుతూ ఉండాలి. చూసారా కొంచెం లైట్ కలర్ అయితే వచ్చేసింది. మనకు తెలిసిపోద్ది అవి చక్కగా ఫ్రై అయిపోతే అలా తక్కువ అయిపోతాయి అన్నమాట. ఇందాకటికంటే అది ఇప్పుడు కొంచెం తక్కువ అయింది కదా, మనకి ఇంక ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 టమాటా అయితే వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. 3 వేసుకుంటారా 2 వేసుకుంటారా, నేనైతే కరెక్ట్గా 2 అయితే వేసాను. ఇంక అన్నీ అయితే సమానంగా తీసుకున్నాను అనమాట నేనైతే. అలా సమానంగా తీసుకున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ టమాటా కూడా ఇంక అందులో వచ్చేసి చక్కగా వేగిపోవాలి, అది మగ్గిపోవాలి. అలా మొత్తం అంతా అలా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే సమంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం తాలింపు పెట్టేసుకున్నాం కదా, దాంట్లో వచ్చి కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను. అది అయ్యేలోగా ఇది మనం పౌడర్ చేసుకుని అయితే తెచ్చేసుకుందాం. చూసారు ఇలా పౌడర్ చేసేసుకోండి ముందుగా. అక్కడ అదే అవుతూ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా పౌడర్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇది చక్కగా మగ్గిపోయింది, బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇంక స్టవ్ అయితే ఇంక ఆపేస్తున్నాను. ఇది చల్లారనివ్వాలి బాగానే. మనం మిక్సీ చేయాలంటే మరి చల్లారాలి కదా, వేడి చేయకూడదు కనుక ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్లోకి ఈ ఫ్రై చేసుకున్నదంతా కాలీఫ్లవర్, కాళ్ళు, టమాటా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. పూర్తిగా చల్లారిపోయింది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోండి. అలాగా అంటే వెల్లుల్లి పచ్చి వేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తెచ్చేసుకోవాలి. ఇంకా రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా రోటి పచ్చడి కానీ మిక్సీలో చేసిన పచ్చడి కానీ
ఏదైనా బాగానే ఉంటుంది. మీకు వీలుంటే రోటి పచ్చడి చేయండి. నాకు ఈరోజు ఓపిక లేదు అందుకనే నేను మిక్సీలో చేసేసాను. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం ఇందాక వాడుకున్న కడాయే మనం వాడేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అది పెట్టేసి అది వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుని అయితే తాలింపు పెట్టేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇలా అయితే తాలింపు పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి అయితే ఇంక ఇందులో వేసేసుకోవాలి. తాలింపు అయితే ఇంక రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం పచ్చడి అంతా ఇంక అందులో అయితే వేసేస్తున్నాను. అసలు ఏం టేస్ట్ ఉంటుంది తెలుసా అండి, అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే మొత్తం అంతా తాలింపు పెట్టేసుకుని మనం స్టవ్ ఆపేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుందాం. మనం పచ్చడి వేయగానే మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఇంకా లేదంటే గట్టి పడిపోద్ది పచ్చడి వచ్చేసి. ఓన్లీ తాలింపు కోసమే మనం స్టవ్ వెలిగించుకోవాలి. తాలింపు అయిపోతే ఇంకా పచ్చడి వేయగానే స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడైతే ఇంక పచ్చడి ఒక ప్లేట్లోకి తీసేస్తాను. నిజంగా మీరు నమ్మరు, నిజంగా ఒక ముద్ద ఎక్కువనే తింటారు ఈ పచ్చడి చేసుకుంటే కనుక. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, అస్సలు మర్చిపోద్దు, సపోర్ట్ చేయండి. అలాగే నాకు కామెంట్ మాత్రం పెట్టేసేయండి, ఎలా వచ్చింది, ఏంటి, టేస్ట్ బాగుందా లేదా అన్నది కామెంట్ పెట్టండి. మీరు అలా కామెంట్ పెడితే నాతో మాట్లాడినట్టు. చాలాసార్లు అయితే చెప్పాను. ఈ పచ్చడి మీరు కూడా తొందరగా రెడీ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వచ్చేసి. ఇంకా బై అండి అందరికీ.